ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను. ఇది జాంబియాలో జరిగింది. ఎలైస్ PUGH ఆవిడ అమెరికన్, బ్లాక్ అమెరికన్ అంటే ఆఫ్రికన్, ఆ జీన్స్ నుంచి వచ్చినటువంటి ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన క్లుప్తంగానే చెప్తా. మొదటి సంఘటన, ఆమె ప్రభువు నమ్ముకోక ముందు పసిపిల్లగా ఉన్నప్పుడు నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న సివిల్ ఇంజనీర్. ఒకరోజు లోతైన పునాదులు తీశాడు, పైకి బిల్డింగ్లు కట్టాలని. వర్క్ బాగా హడావిడిగా జరుగుతుంది. ఈ లోపల ఆ కాంక్రీట్ పోసే మెషిన్ అదుపు తప్పి కాంక్రీట్ అంతా ఈయన ఆ లోపల ఉండగానే ఆ పెద్ద మెషిన్ కాంక్రీట్ అంతా వంపేసింది. వంపేసేస్తులోకి ఆ కాంక్రీట్లో ఉండిపోయాడు, చచ్చిపోయాడు. వాళ్ళమ్మ దేవుని బిడ్డ, అంటే ఈ సిస్టర్ ఎలాయిస్ ప్యూ, ఈమె తల్లి దేవుని బిడ్డ, ఆయన దేవుని బిడ్డే. సో సమాధి కార్యక్రమం జరిగింది. తల్లికి ఒక్కతే కూతురు, ఏడుస్తూ ఉంది. ఆ పిల్లని చూసుకుని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఈ పిల్లకి అమ్మ కన్నా నాన్నంటే బాగా ఇష్టం. డాడీ కావాలని ఏడుస్తూ ఉండేది. అర్ధరాత్రి లేచేది, డాడీ ఏడనేది. దేవుడి దగ్గరికి వెళ్తానంటే దేవుడు ఎక్కడ ఉంటాడో చెప్పి నేను అడుగుతాననేది, సండే స్కూల్ పిల్లలాగా అన్నమాట. అలాగ పెరిగి 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 పెద్ద అయింది, పెరిగి 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 పెద్ద అయింది. ఒకరోజు అమ్మతో చక్కగా చర్చిలో కాయిల్లో ఉంది, ప్రార్థనా గుంపులో ఉంది, అందరితో పాటు ముందుండేది. అలాంటి సందర్భంలో తన స్నేహితులతో ఒక సమాచారం చెప్పింది. అమ్మతో కూడా సమాచారం కొంతకాలం తర్వాత చెప్పింది. ఏమనంటే, ఒకరోజు ఒక ఆయన రాత్రి నేను పడుకుని ఉండగా డాడీ నాకు జ్ఞాపకం వస్తుండగా, దేవుడమ్మ డాడీని ఎందుకు తీసుకెళ్ళిపోయావని అంటుండగా, ఆ వయసులో, ఆ పెద్ద వయసులో తలుపు చప్పుడైంది. తలుపు తీశారు. ఎవరో సూట్ వేసుకున్నారు. ఎవరు మీరు అన్నాను. నిజంగా జరిగింది. డాడీని అన్నాడు. డాడీయా మీరా అన్నాడు. చూడు అమ్మతో నేను తీయించుకున్న ఫోటో అంటే అప్పుడు నేను చూశాను. అవును, అచ్చం డాడీలాగే, డాడీయే, అదే సూటు ఆనుకొని కళ్ళలో తీరుతూ లోపలికి తీసుకెళ్ళి కూర్చో, ఎన్నో మాటలు, 2-3 గంటలు. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త, లోకం సరిగా లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఇంకెంత అటాచ్మెంట్ వచ్చేసిందంటే రోజు ఆ యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు కూడా ఉండేవాడు. అతను ఉన్నట్టుగా తనకు తెలిసేది కానీ ఎవరికి కనపడేది కాదు. యూనివర్సిటీ లోపలికి వెళ్ళాక జాగ్రత్త అమ్మా అని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ యూనివర్సిటీ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ రెడీగా ఉండేవాడు, ఏదో డాడీ ఇంటికి తీసుకొస్తున్నట్టు. మళ్ళీ కూడా ఉండేవాడు. ఇంట్లోకి రాగానే జాగ్రత్త, మళ్ళీ వస్తాను నేను అనేవాడు. అంత అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఇంకా అసలు డాడీయా కాదని లేదు. చివరికి ఒక్కొక్కసారి అనుమానం వస్తే అమ్మతో కూడా ఈ అనుభవాలు పంచుకుంటుంటే అమ్మ కూడా ఇది, డాడీ రావటం ఏంటి, బైబిల్ ఒప్పుకోదు, వచనాలు ఎక్కడా లేదు, లేఖనాలు ఇప్పుడు అలా లేవు, డాడీ రావటం ఏంటి, దేవుని దగ్గర నుంచి వచ్చాడంటే ఏంటి, వస్తే డాడీ అయిపోతాడు ఏంటి, నో అలాంటివి ఏం కుదరదు, నో అసలు అనుమతి ఇవ్వద్దు, వదిలిపెట్టు, ఆశపడకు అని కోపంతో చెప్పేది, పాస్టర్ గారితో చెప్పించేది, ప్రార్థన చేయించేది, తాను ఉపవాసం ప్రార్థన చేసేది. ఎందుకంటే వాక్యం ఒప్పుకోవటం లేదు. ఎంతగా సమాచారం వచ్చినా, ఎంత సాన్నిహిత్యంగా ఉంటున్నా ఎక్కడ చెడు జరగటం లేదు. నాన్నలాగే తీసుకెళ్తున్నాడు. ఎవరో కుర్రోడు కన్ను గిడితే ఆడు మంచోడు కాదు, నో 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 అని తీసుకుపోయేవాడట. ఈ కుర్రోడు ఎవరో నిన్ను పెళ్లి చేసుకుంటానంటే మంచోడు కాదు, పేకాట్లాడతాడు, వీడు దుర్వ్యసనాలు ఉన్నాయి అని చెప్పేవాడు. ఇంతగా నన్ను కేర్ తీసుకుంటున్నాడు, నాన్న కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు అన్నట్టు వీడికి అటాచ్మెంట్ పెరిగిపోయింది అమ్మాయికి. వాక్యం ఎంత చెప్పినా, అమ్మ ఎంత చెప్పినా సరే, నో అసలు దేవుని దగ్గర నుంచి రావటం లేదు. దేవుని దగ్గర ఉన్నాడు, మళ్ళీ యేసు ప్రభుతో పాటు మధ్యాకాశంలోకి వస్తాడు, అప్పుడు కనిపిస్తాడు డాడీ. అది ఎంత మొత్తుకున్న వాక్యం, అమ్మ వాక్యం బాగా పట్టుకుంది. నిజానికి ఈ దినాల్లో మన ఇంట్లో అలా జరుగుతుందని అన్నారు, కానీ చాలా సందర్భాల్లో సన్నివేశాలు జరుగుతామంటే మనం కూడా వాక్యాన్ని పక్కబెట్టేస్తాం.
ఇంత క్లారిటీతో ఇలా జరుగుతుంటే, ఇంత క్లియర్గా ఎలా కనిపిస్తామంటే, ఇన్ని సూచనలు ఇలాగ ఉంటే మళ్ళీ వాక్యం ఎందుకు అడుగు తెచ్చుకోవాలి అని మనం కూడా మొండిగా వెళ్ళిపోతాం ముందుకి. అయినా సరే కొన్ని శ్రేష్టమైన లేఖనాల సత్యాన్ని మనం చేతులు కాలిన గట్టిగా పట్టుకోవాల్సిందే. స్తోత్రం కలుగును గాక. అవునా, డాడీ వచ్చారా, ఈసారి చెప్పు, డాడీ వచ్చినప్పుడు నన్ను కూడా పిలు, నేను కూడా నీ రూమ్లోకి వస్తాను, కాసేపు మాట్లాడుకుంటాను అని అనలేదే ఆ తల్లి. నో వే. ఎంతగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా, ప్రాణానికి ప్రాణంగా కలిసి తిరిగినా అయిపోయింది, నా అనుబంధం పోయిందంత అక్కడతో క్లోజ్. మళ్ళా అక్కడ కలుసుకుంటాను, భర్తగా కాదు, ఒక దూతగా దేవుని మహిమతో. స్తోత్రం కలుగును గాక. అదే పట్టుతో ఉంది. మరి ఇలా చెప్తుంటే ఈ తల్లి కూడా టెంప్ట్ అవ్వాలి కదా. నిజంగా అవునా, నాకు చూడాలని ఉంది, కొంచెం సిగ్నల్ ఉంది, అతను అడుగు, అమ్మ నేను చూడాలంటుందని. ఇలాంటివి వస్తాయి. అస్సలు అలాంటి సంభాషణలు కానీ అలాంటి సన్నివేశాలు కానీ మనం అనుమతించకూడదు, రిక్వెస్ట్ చేయకూడదు. ఉన్న పాటను తలుపులు మూసేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా ఉండకపోతే ఆత్మ నడిపింపుల్లో మనం డౌన్ అయిపోతుంటాం. ఈమెతో పాటు ఉన్న ప్రార్థనా పరులైన యవ్వనస్తులు కూడా ఒప్పుకోవట్లేదు. వద్దు వద్దు, ఆ దురాత్మ అయి ఉంటుంది, దేవుని ఆత్మ కలిగి కాదు, నీ డాడీ కాదు, నో వే, వద్దు, అసలు పిలవద్దు, రాలేదేంటని అడగొద్దు, అసలు వెళ్ళిపో నువ్వు అని చెప్పు అంటే ఇవి చెప్పలేకపోయేది. మీరు ఊరుకోండి, మా డాడీతో దూరం చేస్తున్నారు నన్ను అంటూ స్నేహం కూడా కట్ చేసుకోవటానికి ప్రయత్నం చేసింది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. చివరికి ఈమె పుట్టకముందు, అమ్మను ఆయన పెళ్లి చేసుకోకముందు దాదాపు 4-5 సంవత్సరాలు కలిసి ఫ్రెండ్స్గా ఉంటూ, చర్చిలోని ఫ్రెండ్స్గా ఉన్న టైంలో, పార్కులకు వెళ్ళిన టైంలో, చక్కగా కొన్ని స్థలాలకు వెళ్ళి కూర్చున్న టైంలో ప్రేమతో ఆయన అంటే తండ్రి పెళ్లి చేసుకోకముందు తల్లికి ఇచ్చిన ఆ గౌను, ఆ డిజైను, ఆ ప్రింటు అది చెప్పాడట ఒక రోజు. కావాలంటే అడుగు అమ్మను, మీ అమ్మను అన్నాడు. అమ్మ నువ్వేం చెప్పకు, నా దగ్గరకు వచ్చావంటేనే చెప్తాను ఆ సంగతులు అంటే. అమ్మ అప్పుడు ఆ రోజు అక్కడికి ఆ పార్క్ వెళ్ళారంట కదా డాడీ, నువ్వు అప్పటికి ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా మీరు. ఆమె ఆగింది. అప్పుడు ప్రత్యేకమైన డ్రెస్ ఇచ్చాడంట కదా, ఈ డిజైను, ఈ రంగు, ఎంత పొడుగు, ఇలాంటిది. నువ్వు చాలా సంతోషపడిపోయి ఏంటంటే ఇంకా స్టన్ అయిపోయింది ఇవిడి. ఎందుకంటే ఎగ్జాక్ట్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత నువ్వు డాడీకి ఒక సూట్ ప్రజెంట్ చేసేసావంట కదా, పెళ్ళికి ముందే గిఫ్ట్ ఇచ్చావంట, అదంతా ఖరీదంట. ఆ షాప్కి వెళ్ళి డాడీ నీకేం కావాలో చూడ నువ్వు మరీ కొనిపించి ఇచ్చావంట. ఆ షాప్ అదే, ఆ కొన్న సూట్ కంపెనీ అదే, సైజు కూడా అదే. తల్లి ఉడికిపోతుంది, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. నిజం 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 నిజం. ఇప్పుడైనా నమ్ముతావా డాడీ అని గట్టిగా పట్టుకుంది. ఇలాగా ఏం మాట్లాడలేదు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏడ్చేసింది ఈ తల్లి. ఇలాగంటే అన్నీ కరెక్ట్ అండి బాబు, అన్నీ కరెక్ట్ అండి. ఎవరికీ తెలియదండి, పెళ్ళి కాకముందు ఇద్దరము అంతే, ఎవరికీ తెలియదు ఈ గిఫ్ట్ల సంగతి. సైజుతో సైతం, కంపెనీతో సైతం, కలర్తో సైతం, మేము వెళ్ళి కూర్చున్న చోట ఆ చోట్లో ఉన్న చెట్లు ఇవన్నీ చెప్పేసింది. అవన్నీ అతడు చెప్పేశాడట. ఇక నమ్మకుండా ఉండలేకపోతున్నాను అందంటే నో అన్నారంట పాస్టర్ గారు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దురాత్మలు మనల్ని నమ్మించడానికి అవన్నీ తీరుతాయి. వాటిని పట్టి మనం నిజమని నమ్మి ఆ రూట్లో వెళ్ళిపోతాం. స్తోత్రం కలుగును గాక. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి అన్యరీతిగా చూసుకుంటే మన భవిష్యత్తు, మా ఇంట్లో సమస్యలు ఎలాగున్నాయి, పిల్లలు ఎలాగుంటున్నారు, అసలు నేను ఎప్పుడు బయటకు వస్తానని అన్యరీతిగా వెళ్తుంటారు కదా. చేతిలో ముఖమో ఏదో హడావిడి. ఎవరో పెద్ద ఆయన ఉంటాడు జ్ఞానం చెప్పేసి, అందరూ పోతుంటారు, నేను వెళ్తాను. కూర్చుని చెబితే ఎవరైనా అంటే మేము నీతో మాట్లాడాలంటండి అంట. ప్రార్థన కాదు, మీతో మాట్లాడాలంట, మీకు భవిష్యత్ జ్ఞానం ఉంది కదండి అని అంటే, రా బాబు నీ పేరు ఇది కదా అంటాడంతే. ప్రసాద్ కదా, ఉలిక్కిపాటు. నేను ఎవరికి చెప్పలేదు ఇక్కడికి వచ్చినప్పుడు. నువ్వు బిక్కోల నుంచి వచ్చావు కదా, ఇంకా స్టన్ అయిపోతున్నా నేను. పలానా చోట డోర్ నెంబర్ కదా, ఇంకేముంది దాసోహం.
యూనివర్సిటీలో 3 డిగ్రీలు సంపాదించావు కదా, సరెండర్ అయిపోతున్నాను. వచ్చేస్తుంది ఆ మొత్తం అంతా చెప్పేస్తున్నాడు అంతా కూడా. ఇప్పుడు ఎందుకు వచ్చావంటే నువ్వు ఇది అడగటానికి కదా అన్నాడు. ఇంకేముంది, ఆయన దేవుడుగా నమ్మేస్తా. అవును కదా చెప్పండి. నిజం నిజం. అవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి అతనికి ఏ శక్తి ఉంది? అది దేవుని శక్తి. మా అమ్మ పేరు చెప్పేశాడు, మా నాన్న పేరు చెప్పేశాడు, నా పుట్టినరోజు చెప్పేశాడు, నేను ఏ బస్సు ఎక్కొచ్చాను బస్సు నెంబర్ చెప్పేశాడు, ఏ కాలేజీలో చదువుకున్నాను కాలేజీ పేరు చెప్పేశాడు, ఊరి పేరు చెప్పేశాడు, ఇంటి పేరుతో పాటు నా పేరు చెప్పేశాడు, గత సంవత్సరం నేను ఏ హాస్పిటల్లో ఉన్నానో దేని గురించి ఉన్నానో దాదాపు అది చెప్పేశాడు. ఇంకేం కావాలి నాకు ఈయనే అంటూ తర్వాత ఆయన ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్మి దూకేస్తా. ఎందుకంటే నా గురించి అంతా తెలుసు, ఇంకా ఆయన చెప్పింది చేసేస్తా. దిస్ ఈజ్ ఎ ట్రాప్. మరి ఆ జ్ఞానం ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ అంటారా? నోవే. అందుకే అంటున్నాను, తెలిసిపోతున్నా, ఇక్కడ చెప్తున్నారు అక్కడ చెప్తున్నారు అంటే మాత్రం పరుగులు పెట్టొద్దు. వివేచన కావాలి. స్తోత్రం కలుగునుగాక. ఆత్మల వివేచన కావాలి కావాలి కావాలి. సో పాస్టర్ గారు చెప్తున్నారు, తల్లి కూడా సరెండర్ అయిపోతూ ఉంది. నిజం 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 ఎన్ని చెప్పేస్తున్నాడంటే, అమ్మ ఇన్ట్యూషన్ స్పిరిట్స్ ఉంటాయి, ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి, ఇంకో స్పిరిట్ పేరు ఉంటుంది, వాటికి అన్నీ తెలిసిపోతాయి, ముందు అన్నీ చెప్పేస్తూ ఉంటాయి. అవి పరిశుద్ధాత్మ అనుకుంటాం, కాదు కాదు అంటూ ఆయన చాలా ఖండితంగా చెప్పారు. ఏమైనా సరే నువ్వు పట్టొదలొద్దు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయ. నీ కోసం కాదు, ముందు నీ పిల్ల కోసం ప్రార్థన చేయి, ముందు నీ కోసం కూడా ప్రార్థన చేసుకో, నువ్వు కూడా కొంచెం వీక్ అవుతున్నావు అని పాస్టర్ గారు చెప్పారు. ఏడుస్తుంది, ఉపవాసం ఉంటుంది. నిజమని నమ్మేస్తాం, లోపల వచ్చేస్తాం. చూడాలి, ఆ స్వరూపం చూడాలి, నాతో మాట్లాడాలి, ఆయనతో ఒక్కసారి మాట్లాడాలి, పిల్ల దగ్గరకు వస్తున్నాడంటే రాత్రిపూట కనీసం కిటికల నుంచి చూడాలి అని లైన్ వచ్చేస్తాం. అయినా మళ్ళీ పరిశుద్ధాత్మ చేత నింపబడి తీవ్రంగా భాషలతో మాట్లాడుతూ ఎదుర్కొంటా ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకరోజు పిల్లకి ఎలాంటి సన్నివేశం వచ్చింది? పిల్ల అంటే పిల్ల కాదులేండి, యూనివర్సిటీలో చదువుకునే స్టేజ్. ఆయన అటాచ్మెంట్ మాత్రం ఇతనితో తండ్రిలాగా ఉన్న అతనితో ఉన్న అటాచ్మెంట్ ఎంత అంటే చిన్న పిల్లలాగా ఉంటుంది అనమాట. అతని దగ్గర చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తుంది. ఇక పాస్టర్ గారు నో 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 అంటే కేకలేస్తారు. తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నో 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 అని కేకలేస్తారు. ఇటు అమ్మ కూడా ఏంటి పిచ్చిదాన్ని అయిపోతున్నాయి, ఇంత క్లియర్గా, ఇంత క్లారిటీతో, ఇంత స్పష్టంగా ఉంటే వీళ్ళందరూ ఏంటి డాడీ గురించి, ఏంటి ఇలాగ, కాదు కాదు దురాత్మ, కాదు కాదు దురాత్మ, భాషలతో ప్రార్థించు, ఆజ్ఞాపించు, పొమ్మని చెప్పు, అవి బయటపడతాయి. ఏ రూపం మీద ఆ రూపం అంటే ఏంటి, డాడీతో అలాగేలా చెప్పగలను, డాడీతో అలాగేలా మాట్లాడగలను అంటూ ఒకరోజు ఆరాధన మంచిగా జరిగింది, స్తుతి బాగా జరిగింది, వాక్యం చాలా తీవ్రంగా వచ్చింది, చర్చి నుంచి బయటకు వచ్చింది. ఇంట్లోకి వెళ్ళిపోయి డాడీ జ్ఞాపకం వచ్చేస్తామంటే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు దడాలు వేసేసి మంచం మీద బోర్లా పడుకుని ఏడ్చేస్తా ఉంది. అంటే వీళ్ళందరూ కాదంటున్నారు, నేను విడిచిపెట్టలేకపోతున్నాను. ప్రేమ ఏం తప్పు చేయట్లేదు, ఆయన నాన్నకన్నా బాగా చూసుకుంటున్నాడు నన్ను, నాన్న కాదంటారు. ఎలా 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 అని పిడికెళ్ళి బిగించి ఏడుస్తూ 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 భాషల్లోకి వెళ్ళిపోయింది. భాషల్లో ఏడుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భాషల్లో ఏడుస్తుంది. ఆమె చెప్పిన సాక్ష్యం మా ఇంటికి వచ్చి కూర్చునేది, ఫోటోలు కూడా చూపిస్తాను ఆవిడని. ఒకసారి ఇక్కడ చూపించాను మొన్న, ఆవిడ చూపించలేదు మీకు లాస్ట్ టైం. మొన్న చాలా ఫోటోలు చూపించాను కానీ ఆవిడ ఫోటో చూపించలేదు. మా ఇంటికి వచ్చింది ఏడుస్తూ ఏడుస్తూ అలా భాషలోకి వెళ్ళిపోయి ఏడుస్తూనే ఉంది. అస్సలు భోజనం చేయడానికి కూడా రాలేదు. ఆ టైంకి అదే స్వరం, తలుపు చప్పుడు పేరు పెట్టి ఎప్పటిలాగానే డాడీ వచ్చారా అనాలి. యాక్చువల్గా తనే తలుపు తీయాలి. ఇంకా భాషలు ఉధృతంగా వస్తున్నాయి, ఏడుస్తూ ఉంది, ఉధృతంగా వస్తున్నాయి. అలా నిగ్రహించుకుని కమిన్ అందాన్ని, కమిన్. తలుపు తీసి సక్కం లోపలికి వ్యక్తి ఇంకా లోపలికి రాలేదు. పరిశుద్ధాత్మ పూర్తిగా ఆమెను స్వాధీనం చేసేసుకున్నాడు. అప్పటి వరకు భాషలు ఉన్నారు కదా, ఆ తీవ్రతలో తనేనా లేకపోతే మరెవరైనా అన్నట్టుగా ఈ మందంట. ఎవరిని?
సంవత్సరాలు, దాదాపు 8వ సంవత్సరం నుంచి ఈ రిలేషన్ మొదలైంది. ఆయన రావటం, మాట్లాడటం. ఇప్పుడేమో యూనివర్సిటీ. ఇన్ని సంవత్సరాల రిలేషన్తో అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ కాకపోతే ఎలా మాట్లాడుతుంది ఆవిడ? అలా చూసి హూ ఆర్ యూ అందంటే ఏంది 18 సంవత్సరాలు అంత అటాచ్మెంట్ అయిపోయినా ఆమె నమ్మొద్దంటే, నాన్నొద్దంటే, పాస్గా దెబ్బలాడుతుంటే, అస్సలు మీ చావండి నాకు ఇష్టం అంటూ మొండిగా ఉన్నటువంటి ఆమె ఆత్మలో, తీవ్రతలో, ఎవరు నువ్వు? అదేంటమ్మా అలాగంటా మీ డాడీని అంటున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వెవరో బయటికి రా, నువ్వెవరో నిన్ను నువ్వు చూపించుకో, రివీల్ యువర్ సెల్ఫ్ రైట్ నౌ. ఏడుస్తూనే ఉంది, భాషలు వస్తూనే ఉన్నాయి, మధ్యలో ఈ కమెంట్స్ వస్తున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రివీల్ హూ ఎవర్ యు ఆర్ చీటింగ్ మీ, యు ఆర్ డిసీవింగ్ మీ, హూ ఆర్ యూ? కంగారు పడిపోతున్నాడు. అదే నీ డాడీని అంటున్నాడు. రివీల్ యువర్ సెల్ఫ్, కమ్ అవుట్ అందంట. భాషలతో మాట్లాడు, పక్క నుంచి ఏడుపు శరీరం డాడీ, ఓ పక్క నుంచి పరిశుద్ధాత్మనో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా చూస్తుండగానే సినిమాలో లాగట డాడీనమ్మా అంటున్నాడు, ఇలా చేతులు పెట్టి. అదే సూటు సినిమానులాగా ఈ చేతుల స్వరూపం మారిపోయింది, గోళ్ళు ఇలా పెరిగిపోతుంది, ఇదంతా ఎలుగుబంటి జుట్టులాగా వచ్చేస్తుంది పైన. ఈ సూట్ అంతా కూడా శరీరం పెరిగిపోతుంటే లేకుండా చిట్లు పోతుంది కదా, అలాగ అది తెగిపోయి ఓపెన్ అయిపోతూ ఉంది. పేలికిలాగా సూట్ కింద పడిపోయినట్టు అయిపోయింది. లోపల అది ఎలుగుబంట లేదా మరొక జంతువా ఏంటో తెలియదు, కానీ పెక్యూలిగా ఉందంట ఆకారం. ముఖం కూడా అలా మారిపోయిందంట. వెంటనే కళ్ళల్లో పరిశుద్ధాత్మ నిప్పులతో ఈమె ఆజ్ఞాపించిందట, ఒకే మాట, యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను, మరలా ఇంటి గడప తొక్కకు యేసునామములో అందంట. అంతే, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కేకలు, డాడీని అనలేదంట. కేకలు, నీకు తెలిసిపోయింది, చంపేద్దాం అనుకున్నాను, తెలిసిపోయింది, నువ్వు నన్ను తప్పించేసుకున్నావు, తెలిసిపోయింది అంటూ కేకలేసుకుంటూ ఆ జంతు ఆకారం పోయిందంట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అపవాదికి అన్నీ తెలుసు, ఆ గౌన్లు తెలుసు, అయ్యి తెలుసు, అవన్నీ చెప్పేస్తామంటే మనం సరెండర్ అయిపోతాం అంతే. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.